బిగ్ బాస్ 8 సీజన్ స్టార్ట్ అవుతుంది. బిగ్ బాస్ సీజన్ ఒకసారి స్టార్ట్ అవుతుంది అంటే చాలు రకరకాల రూమర్స్ వినబడుతూనే ఉంటాయి. వీళ్ళొస్తున్నారు, వాళ్ళొస్తున్నారు, వాళ్ళు రావట్లేదు, వీళ్ళు రావట్లేదు అని. లాస్ట్‌కి వీళ్ళ అంచనాలు, వాళ్ళ అంచనాలు తారుమారై ఎవరో ఒకరొస్తారు. అండ్ వాళ్ళకి అప్పటికి వీళ్ళు గూడా ఎంత గోప్యత పాటించినా ఒకటి, 2 తెలిసిపోతారు మోస్ట్‌లీ. హ్మ్. కొంతమంది ఛానల్స్‌కి ఇంటర్వ్యూ ఇవ్వడం ద్వారో, ఇంకే అంశాల ద్వారో, లీక్ ద్వారా కొంచెం తెలిసిపోతా ఉంటది. ఫోటోషూట్‌లు చేసేటప్పుడు చూడడం ద్వారా అలా అన్నమాట. ఇకపోతే ఇది పెద్ద లీక్ అని చెప్పుకోలేము గానీ, ఆహ్, కొంతమంది బాగా వైరల్ చేస్తున్నారు. పైనుంచి ఫోటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టి, అంటే అన్నపూర్ణ స్టూడియోలోనే కదా సెట్. ఆ చుట్టుపక్కల ఉన్న ఆఫీస్‌లో కనబడతా ఉంటది. ఈసారి 'బిగ్ బాస్' డ్యూప్లెక్స్ హౌస్ అని. పై ఫ్లోర్‌లో కొంతమందుంటారు. కింది ఫ్లోర్‌లో కొంతమందుంటారు. కిందెవరుండాలి, పైనెవరుండాలో డిసైడ్ చేస్తాడు నాగార్జున అని జెప్పేసి అంటున్నారు. అది మేబీ అలా గూడా ఉన్నా తప్పులేదు. ఎందుకంటే ప్రతిసారి హౌస్‌లో 2 గ్రూప్స్‌గా డివైడ్ అయిపోయి అక్కడ ఒకరిని, ఇక్కడ ఒకరిని ఉంచడం. లాస్ట్ టైమ్ గూడా మనకి బెడ్‌రూమ్‌లో గూడా వీఐపీ, స్టాండర్డ్ ఆ టైప్‌లో విభజించడం మనం చూసాం. డీలక్స్ అలా ఉంటాయి. ఈ ఫ్లోర్ కాన్సెప్ట్ అనేది కొంచెం కొత్తగా ఉంది. పైనుంచి చూసిన వాళ్ళు మేబీ అది డూప్లెక్స్ అని అనుకుంటారేమో గానీ, మేబీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఉన్న హౌస్‌లో గూడా డూప్లెక్స్ టైప్ ఆఫ్ సెటప్ చేయొచ్చు. మనం ఆల్రెడీ చూసాం పైన సెపరేట్ లాంజ్‌లో వీళ్ళు వాళ్ళు కూర్చోవడం ఇలాంటివి. సో, ఉంటే అవకాశం అయితే ఉంది. ఉండొచ్చు, ఉన్నా గూడా తప్పు లేదు. లైక్ మన మాస్టర్ షెఫ్ లాగా ఎవరైతే బాల్కనీకెళ్తారో వాళ్ళే ఫైనలిస్ట్‌కి వెళ్తా ఉంటారు అనేలాగా. మాస్టర్ షెఫ్ వాళ్ళదే ఎండమూల చైన్ కాబట్టి ఆ కాన్సెప్ట్‌ని పరిశీలనలోకి తీసుకున్న అవకాశం ఉంది. సీజన్ 7 తర్వాత వీళ్ళు సీజన్ 8ని ఈ విధంగా ప్లాన్ చేశారనుకోవచ్చు. ఒకసారి ఫ్లైట్‌లో ప్లాన్ చేశారు 'బిగ్ బాస్‌ని' మన హిందీ సీజన్. ఇంకోసారి ఇంకోలాగా, ఇంకోసారి ఇంకోలాగా డిఫరెంట్ కాన్సెప్ట్స్ వీళ్ళెప్పుడు చేస్తానే ఉంటారు. ఇదొక డిఫరెంట్ కాన్సెప్ట్ అని చెప్పుకోవచ్చు. నిజంగా ఇన్ కేస్ డూప్లెక్స్ హౌస్ కాన్సెప్ట్ ఉన్నా గూడా కింద ఎవరుంటారో, పైన ఉంటారో తెలీదు. అండ్ కుంపటి మాత్రం ఒకటే ఉంటది. పైన ఒక కుంపటి, కింద ఒక కుంపటి ఉంటే మళ్ళీ గొడవలయ్యే అవకాశం గూడా ఉండొచ్చు. అలా పెడితే ఇంకా బావుంటది. నిజంగా సెపరేట్ చేస్తే 2 పొయ్యిలు పెట్టాలి ఒక ఇంట్లో. ఈళ్ళేం వండుకున్నారో, వాళ్ళేం వండుకున్నారో, వాళ్ళకి బడ్జెట్ ఎలా డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారో. ఒక్కోసారి వాళ్ళకి లగ్జరీ బడ్జెట్ వస్తది. వీళ్ళకి రాదు. ఒకసారి వీళ్ళకొస్తది. వాళ్ళకి రాదు. వాళ్ళు అన్ని రకరకాల వండుకు తింటా ఉంటారు. వీళ్ళకేమో మాడుతా ఉంటారు. వీళ్ళు వెజ్ తింటే వాళ్ళు నాన్ వెజ్ తింటారు. ఇట్లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటే అలా ఒక టైప్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఏముంది. బట్ నిజంగా డూప్లెక్స్ హౌసా? కాదా? అనేది అంటే ఇప్పటివరకైతే నేను ఎప్పుడు చూడలేదు ఏ సీజన్‌లోనూ. నిజంగా డూప్లెక్సా? కాదా? అనేది మాత్రం మనకు కొంచెం ఆ సీజన్ స్టార్ట్ అయ్యే ముందు ఆ హౌస్ పిక్స్ ఏమో వస్తాయి గదా! అప్పుడు తెలిసే అవకాశం అయితే ఉంటుంది. థాంక్ యూ సో మచ్.